హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మనం నా హృదయమా నీవెక్కడ పార్ట్ 13లోకి వచ్చేసాము. ఇంకా అప్పుడే సత్యకి గుర్తుకు వచ్చింది తను ఆమెని ఎక్కడ చూసిందో. అలానే శాలినికి కూడా బాగా గుర్తుపట్టి సత్యని ఆ విధంగా బిహేవ్ చేసింది. అసలు ఏం జరిగింది అంటే, ఒకరోజు ఇదే శాలిని సత్యని షాపింగ్ మాల్లో అవమానపరిచింది. పైగా సత్యనే తనని ఇరిటేట్ చేసిందని ఫీల్ అయింది. అది కూడా సత్యని చూడగానే ఆ విషయం గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఏం జరిగిందంటే, సత్య డ్రెస్సెస్ కొనుక్కుందామని మాల్కి వెళ్ళింది. అక్కడ ఒక చిన్నపిల్ల వాళ్ళ అమ్మ చేతిని వదిలి అక్కడంతా తిరుగుతూ ఉంది ఏడుస్తూ. అది చూసిన సత్య ఆ పాపని ఎత్తుకొని, ఏమైంది బుజ్జి తల్లి అని అడిగింది. అందుకు ఆ పాప అమ్మ అమ్మ అని ఏడుస్తుంది. ఆ పాప ఎందుకు ఏడుస్తుందో అర్థం చేసుకున్న సత్య అమ్మని వదిలేసి తిరిగేస్తూ, అమ్మ నుంచి తప్పిపోయావా అని అంది. అందుకు ఆ పాప అంటూ ఫేస్ పెట్టింది. ఇంతలో ఆ పాపని వెతుకుతూ ఒక ఆమె వచ్చింది. అప్పుడే సత్య చేతిలో పాపని చూసింది ఆమె. సత్య పాప ఏడవకుండా ఉండటానికని తన దగ్గర ఉన్న చాక్లెట్ ఇచ్చింది. అది తింటూ ఆ పాప సత్య బుగ్గు మీద ముద్దు పెట్టింది ప్రేమగా. ఆ పాప ఎంతో క్యూట్గా ఉండేసరికి సత్య కూడా ఆ పాపకి ముద్దు ఇచ్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె, శ్రేయ ఇక్కడున్నావా అని అంటూ సత్యని చూసి ఆ పాపని తీసుకుంటూ, హే యు ఏంటి పిల్లల్ని మాయ చేసి కిడ్నాప్ చేసి మానే కోసం బెదిరిద్దాం అని అనుకుంటున్నావా అని అంటూ సత్య వద్ద ఉన్న పాపని తీసుకుంటూ అంది. అందుకు సత్య, ఆంటీ అది కాదు అని అంది. ఆ ఆంటీ అన్నందుకు ఇంకా మండిపోతూ, వాచ్ నేను ఆంటీలా కనిపిస్తున్నానా? లో క్లాస్ మెంటాలిటీ. ఆంటీ అని అనకపోతే మేడం అని పిలవచ్చు కదా. నా డ్రెస్లో నా స్టేటస్ తెలియట్లేదా? అయినా నా పాపని ఎందుకు ఎత్తుకున్నావు? నీ బుద్ధి ఏంటో నిన్ను చూస్తుంటేనే తెలిసిపోతుంది. నీ ఇంటెన్షన్ నువ్వు వేసుకున్న బట్టల్లో తెలుస్తుంది అని తన నోటికి వచ్చినట్టు తిడుతుంది ఆ పాప. అందుకు సత్యవతి, చూడండి మీరు మీ హద్దులు మర్చిపోయి తిడుతున్నారు. నేను వేసుకున్న డ్రెస్సుని బట్టి నా క్యారెక్టర్ని మీరు ఎలా జడ్జి చేస్తారు? ఎంత ఉన్నా కొంతమందికి సింపుల్గా ఉండటం ఇష్టం, ఏమీ లేకున్నా నలుగురిలో ఆర్భాటంగా ఉండటం ఇంకొంతమందికి ఇష్టం. మనం ఏంటి అనేది మన మాట నడవడిక తీరుని బట్టి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, నా కన్న తల్లివి కదా ఆ పాపకి. ఏం నీ పాప చెయ్యి వదిలేసినా తెలియనంతగా షాపింగ్లో మునిగిపోయారా? నేను తను ఏడుస్తూ ఉంటే ఎత్తుకున్నా, అంతేకాని నేనేం కిడ్నాపర్ని కాదు. అలానే కిడ్నాప్ చేసి పిల్లల్ని ఎత్తుకెళ్లాల్సిన కర్మ, బెదిరించి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నీకు నిర్లక్ష్యం ఉందేమో, నాకు లేదు. మీలాంటి వారి వల్లనే కొద్దో గొప్ప సమాజంలో మంచి చేయాలి అనుకునేవారు కూడా కరువవుతున్నారు అని అంది నిదానంగా. అందుకు శాలిని, షో బ్లడీ బెగ్గర్, నాకే నీతులు చెప్తావా? నాకు జాగ్రత్త లేదు అంటావా? నేను లేని ఆర్భాటాలు చేస్తానా? నువ్వెంత, నీ బ్రతికెంత అంటూ సత్య మీదకి చెయ్యి ఎత్తింది. అంతలో ఒక అతను వచ్చి, హలో మేడం అంటూ ఆమె చేతిని పట్టుకొని ఆపాడు. అందుకు శాలిని, ఎవడ్రా నువ్వు నా చేయి పట్టుకున్నావు అని అంది. అందుకు అతను, నేనెవరో తర్వాత తెలుసుకుందరు, కానీ ముందు ఈ వీడియో చూడండి అని ఒక వీడియోని ఆమె ముందు ప్లే చేశాడు. అందుకు ఆమె అతని వైపు చూస్తూ, నేనెందుకు చూడాలి, అసలు నువ్వెవడవిరా అని అంది. అందుకు అతను ఆమెను చూస్తూ, ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తే మీకు చాలా మంచిది, లేదనుకో అని అంటూ ఉండగానే ఆమె ఆ వీడియో వంక చూసింది. అది చూసిన ఆమె సత్యని మింగేసేలా చూస్తుంది. అది చూసిన అతను, మేడం మీరు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తే బాగుంటుంది. తన తప్పు లేదని తెలిసి కూడా ఎందుకు ఇంకా అలా చూస్తున్నారు ఆమె వంక అని అన్నాడు. ఆమె వెళ్ళబోతూ ఒక్క క్షణం ఆగి, ఇంటికి నువ్వెవరవిరా, నీకేంటి అంత ఇంట్రెస్టు అని అడిగింది. అందుకు అతను,
బహుశా ఇది మీకు అవసరం లేని విషయం అనుకుంటాను అని అన్నాడు మర్యాదగా. మర్యాదగా అంటూ చెప్పు తీసుకొని కొట్టినట్టు చెప్పాడు. అందుకు శాలిని, ఏమో ఎవరికి తెలుసు, మీ ఇద్దరు తోడు దొంగలేమో, నేను తనని ఆపాను అని నువ్వు నా ముందుకు వచ్చావేమో, నీ పార్ట్నర్ని కాపాడాలి అని. ఏదైనా జరిగితే మీరే ఇలా వీడియోస్ తీసుకుంటున్నారేమో, లేకుంటే ఈ విషయం ఇలా జరిగిద్దని దాన్ని రికార్డ్ చేయాలి అని ఎవరు పని పాట లేకుండా చెయ్యరు కదా అని అంది, ఏదో పెద్ద గొప్ప పాయింట్ లాగేసినట్టు. అందుకు అతను, ఒకసారి పైకి చూసి మాట్లాడండి మేడం అని అన్నాడు. అందుకు శాలిని, ఏం పైన దేవుడు ఏమన్నా ఉన్నాడా, అతను దిగొస్తున్నాడా అని అంటూ పైకి చూసింది. అక్కడ ఆమెకి ఏమీ కనిపించలేదు. కాదు, ఆమె ఏమీ గ్రహించే స్టేజ్లో లేదు. అతను ఎందుకు పైకి చూడమన్నాడో అని. కానీ అతనికి నవ్వు వచ్చి, దేవుడు కాదు మేడం, దేవుడే ఉంటే దేవుడికి ఉన్న మూడో కన్ను లాంటిది అక్కడ ఉంది. వాటిల్ని సీసీ కెమెరాలు అంటారు, వాటి ఫుటేజ్ ఇది అని అన్నాడు. అందుకు శాలిని, మరే నువ్వు ఈ మాల్ మేనేజర్ కాదు ఓనర్వి కదా, అందుకే నీకు ఫుటేజ్ సెకండ్స్లో దొరికింది కదా, చెవులో పూలు పెట్టుకున్న వాళ్ళకు చెప్పు అని అంది. అందుకు అతను ఏదో అనేలోపు, శేఖర్ ఏంటి ఇక్కడ గొడవ, ఇంకా అవ్వలేదా ఏంటి ఈ ఆంటీ బాధ అని అంటూ ఆంటీ అనే మాటని ఒత్తి పలుకుతూ అక్కడికి వచ్చాడు 6 అడుగుల అందగాడు. అతని కళ్ళకి గగుల్స్ ఉన్నాయి. అతని నడకలో రాజసం ఉట్టి పడుతుంది. కానీ అతని బేస్ వాయిస్కి ఎవరైనా ఒక్క క్షణం దడుచుకుంటారు. అతన్ని చూసిన శాలిని, ఎవరివి నువ్వు అని అంటూ ఆగింది. అందుకతను, ఎస్ ఆంటీ నేనే, ఏంటి మీ గోల, మీ వలన ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారు, ఎంతమంది మిమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారో చూడండి, జూలో నుంచి జంతువులు తప్పిపోయి వచ్చినట్టు చూస్తున్నారు, ఏమిటి మీకు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా కదా అని అన్నాడు చిరునవ్వు నవ్వుతూ. ఏంటి అని అడిగింది శాలిని. అతను ఏమన్నాడో అర్థం కాక. అదే ఆంటీ, వాటర్ ట్యాప్స్ వద్ద ఫైటింగ్, పాపం ఈరోజు షాపింగ్ హడావిడిలో ట్యాప్స్ వద్దకు వెళ్ళలేదేమో, నా మాల్ని చేపల మార్కెట్ లాగా, అదే ఫిష్ మార్కెట్లా చేస్తున్నావు అని అన్నాడు. ఏంటి ఇది నీ మాల, అది నేను నమ్మాలా అని అంది. ఎస్ నాది కాక నీదా, నా మాల్లో చిన్నవాళ్ళ వద్ద నుండి, ఐ మీన్ పేదవాళ్ళ వద్ద నుండి బిగ్ షాట్స్ వరకు రావచ్చు, కొనొచ్చు, చూసి ఆనందించవచ్చు, అంతేకాని పంపుల వద్ద బిందెలతో కొట్టుకుంటున్నట్టు ఇక్కడ